నమస్తే అండి బోసుకుమారి. ఈ ఐబొమ్ రావు అని చెప్పేసి ఇది పెద్ద ఇష్యూ నడుస్తుంది. దీన్ని చాలా రోజులు చూస్తున్నాను నేను. అసలు వాట్ ఏంటంటే కొంతమంది ఈయనకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి టోటల్ గా. నేను ఒక విషయం క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు సినిమా ఏదో రేట్లు పెంచేశారు, అందువల్లే ఈయన చేశాడు, అందుకని జనం సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం మాత్రం ఇది ఖచ్చితంగా అవివేకం అవుతుంది. సరే, ఒక ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే బందిపోట్లు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, లేదా దొంగలు ఉండేవాళ్ళు, అంటే రాబిన్ హుడ్లు అనమాట. ఇటీవల ఏదో సినిమా కూడా వచ్చింది రవితేజ గారిది, టైగర్ నాగేశ్వర సినిమా అని కూడా ఒకటి వచ్చింది. ఆయన కూడా ఏదో రాబిన్ హుడ్ అని చెప్పేసి ఆయన ఏదో దొంగతనాలు చేసి పేదలకు పెట్టేసాడని చెప్పేసి మరి ఆయన్ని చాలా మంది అభిమానించారని చెప్పేసి అట్లాగే దాని సినిమా కూడా చేశారు. ఓకే, రైట్, మనసు ఉండటం వేరు, మామూలుగా నేరం చేయటం అనేది ఖచ్చితంగా వేరు. ఇప్పుడు ఈ రవి అనేటువంటి వ్యక్తిని ఆయన పట్టుకున్నారు, ఓకే, విచారిస్తున్నారు, ఓకే. ఈయన పోలీసులకే సవాల్ విసిరాడు, మీరేం చేయలేరు అని చెప్పేసి. మరి పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? మరి ఇప్పుడు అలాంటి వ్యక్తిని వదిలేస్తే మరి మరి ప్రజలకి రక్షణ కల్పించేటువంటి వ్యవస్థ మీద నమ్మకం ఎలా వస్తుంది ప్రజలకి? మరి ఈయనకి అసలు సపోర్ట్ ఎందుకు చేస్తున్నట్టు? సరే, ఓకే, మనం అనుకుందాం సినిమా రేట్లు పెంచారు అని చెప్పేసి అనుకుందాం. సినిమా చూడబాకండి, ఎవరు చూడమన్నారు? చూడాల్సిన అవసరం లేదు కదా వాస్తవంగా చెప్పాలంటే. మామూలుగా దీంట్లో ఒక చిన్న లాజిక్ అయితే బయటకు వచ్చింది నిజంగా. ఇది ఈ గుడ్ పాయింట్ ఒకటి వచ్చింది. ఈ మొత్తం ఈ రభసలో 99% మొత్తం రాంగ్ అయింది, 1% మాత్రం ఒక పాయింట్ మాత్రం బాగా నచ్చింది నాకు. అదేంటంటే ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే ఒక ప్యాషన్ ఉండాలి, అంటే సినిమా అంటే ఒక పిచ్చి, ఒక ప్యాషన్ ఉండాలి. దీంట్లో భాగంగా ఏంటంటే కంప్లీట్ గా బిజినెస్ అయిపోవటం వల్ల మామూలుగా 100 రోజులు ఆడేటువంటి సినిమాని చివరికి 3-4 రోజులు తీసుకొచ్చేసారు. అంటే ఫస్ట్ వారం రోజుల్లో ఎంత వీలైతే అంత కలెక్ట్ చేసుకోవాలి. ఆ కలెక్ట్ చేసుకునేటువంటి దాంట్లో ఏమవుతుందనంటే సినిమాకి సంబంధించి మామూలుగా హీరోకి 100 కోట్లు, సినిమా ఎంత ఖర్చు అయింది అని అంటే 500 కోట్లు 600 కోట్లు అని చెప్తుంటారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే దీంట్లో హీరో సెంట్రిక్ మొత్తం. హీరో లేకపోతే సినిమా లేదు, హీరో కష్టం ఇదంతా. హీరోకి రెమ్యునరేషన్ ఇస్తారు, అట్లాగే డైరెక్టర్ కూడా అంతే సమానంగా ఇస్తున్నారు. సమానంగా అంటే 2వ వంతు. ఆ తర్వాత కెమెరామెన్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా విపరీతంగా, అంటే మెయిన్ గా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే హీరో కానీ, లేకపోతే డైరెక్టర్ కానీ, లేకపోతే సినిమాటోగ్రాఫర్ కానీ, లేకపోతే హీరోయిన్ కానీ, వీళ్ళందరికీ మెయిన్ అయిపోతుంది. వీళ్ళకి కల్పించేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో విపరీతమైన ఖర్చు అవుతుంది. సినిమా తీయటానికి 10% ఖర్చు అవుతుంటే రెమ్యునరేషన్లకి 90% ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే వాళ్ళ రెమ్యునరేషన్ కోసం, అంటే ఒక హీరో రెమ్యునరేషన్ కోసమో, లేకపోతే డైరెక్టర్ రెమ్యునరేషన్ కోసమో, మిగతా రెమ్యునరేషన్ కోసమో మామూలుగా ప్రభుత్వాన్ని నిర్మాత అప్రోచ్ అవుతున్నాడు. అతని సినిమా వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి సినిమా తెస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యాజువల్ గా సినిమా అవటానికి మామూలుగా అయితే ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలకి ఏంటంటే రాజమౌళి గారు చాలా తక్కువే అంట తీసుకుంది. అలాంటి ప్యాషన్ గా చేసినటువంటి సినిమాలో సినిమా కొంచెం రిచ్ గా కనపడాలి అనుకున్నటువంటి సినిమాలకు ఓకే, ఎందుకంటే వాటికి డబ్బులు బాగా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కానీ రెమ్యునరేషన్ కి సంబంధించి అయితే మాత్రం అతిగా ఇచ్చినా కూడా అక్కడ అయిపోతుంది, అంటే సగానికి సగం. బాహుబలి లాంటి సినిమాలకి ఏంటంటే ఇప్పుడు 400 కోట్లు వచ్చింది అనుకోండి, సినిమాకి 200 కోట్లే, కానీ ఈ రెమ్యునరేషన్ కి 200 కోట్లు పోతుంది. కాబట్టి 90% మిగతా సినిమాలన్నిటికి కూడా ఇది 90-10% వర్తిస్తుంది. నేను ఏం చెప్తున్నా అర్థమవుతుంది అనుకుంటాను. ఈ 90% డబ్బులు రాబట్టుకోవటం కోసం, సినిమా కంటే సినిమాకి 10% డబ్బులు వచ్చేస్తాయి. రాబట్టుకోవటం కోసం ఒక నిర్మాత రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఒక ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. అయ్యా మేము సినిమా రిలీజ్ చేస్తాం, ఈ సినిమాకి సంబంధించి మేము టికెట్ రేట్లు పెంచుకుంటాం. టికెట్ రేట్ ఒకవేళ ఏదైనా సినిమా కానీ అటు ఇటు ఏదైనా టాక్ వచ్చింది అనుకోండి, ఏ సినిమా బాగాలేదురా బాబు అని చెప్పేసి, ప్లస్ దానికి తోడు సినిమా బాగున్నా కూడా ఈ యాంటీ ఫ్యాన్స్ అయిపోయి సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ట్రోల్స్ చేసి దాని మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయటం ఇవన్నీ రావటం వల్ల నిర్మాత భయపడిపోతున్నాడు సినిమా తీయటానికి. మామూలుగా అయితే సినిమా ఏంటంటే తీసిన తర్వాత అది ఒక 50 రోజులు 100 రోజులు సినిమా ఉంటే ఓకే, రైట్, నా డబ్బులు చిన్నగా వచ్చేస్తాయని చెప్పేసి అతనికి ఒక ధైర్యం ఉంటుంది. ప్లస్ నిర్మాత ఏం చేస్తున్నాడు, అమ్మేసుకుంటున్నాడు. కొంతమంది నిర్మాతలు అమ్మేసుకుంటారు, కొంతమంది రిలీజ్ చేసుకుంటారు. ఆ కొన్నటువంటి వ్యక్తులు విపరీతంగా నష్టపోతున్నారు. ఇతని ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి టికెట్ రేట్లు పెంచుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అనమాట. కాబట్టి ఈ నిర్మాత ఏం చేస్తున్నాడంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాడు, ఆ ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు. అంటే ఎవరికో ఎక్కువ ఇచ్చేసినటువంటి రెమ్యునరేషన్ ని ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇది ప్రజలకి బాగా అర్థమైంది. ఖచ్చితంగా సినిమా తీసేటువంటి విధానంలో గానీ, టికెట్ రేట్ల విధానంలో గానీ ఖచ్చితంగా విచ్చలవిడిగా అయ్యింది అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చింది. ఈ సబ్జెక్ట్ వేరు, రవి అనేటువంటి సబ్జెక్ట్ వేరు. ఈ రెండింటిని కలిపేస్తున్నారు. అంటే ఒక నేరాన్ని దీన్ని కలిపేస్తున్నారు. ఇది ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిందా? అది ఒక ప్రైవేట్ విధానం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే నేను పోయి సినిమా తీసేయచ్చు, పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను, నా పేరు ఒక బ్యానర్ పెట్టుకుంటాను, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను, సినిమా తీసేస్తాను. సినిమా తీసేసి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో నేను బాగా ప్రమోషన్ చేసుకుంటాను. ప్రమోషన్ చేసుకుని నాకు దొరికినటువంటి థియేటర్లో నేను వేసుకుంటాను. ఆ వేసినటువంటి థియేటర్లు ఏవైతే ఉన్నాయో సినిమా బాగుందంటే అట్ట పెరిగిపోయి రెండో సినిమాకి నాకు హైప్ వస్తుంది. సినిమా హిట్ అయితే నాకు రెండో సినిమాకి నేను కూడా ఒక పెద్ద నిర్మాతనే, లేకపోతే ఒక పెద్ద డైరెక్టర్నే అయిపోతాను నేను. అంతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. కాబట్టి ఇలాంటి దాన్ని ఏం చేస్తున్నారు అంటే
అంటే నేను ఇందాక చెప్పినట్లుగా రెమ్యునరేషన్ అంటే ఎక్కువ పెంచేసుకొని వాటిని ప్రజల దగ్గర నుంచి ఎక్కువ రేట్లకి టికెట్లు ధరలు పెంచేసి తీసేసుకుంటున్నారు అనేటువంటి వాదన ఒకటి, ప్లస్ ఇది రవి అనేటువంటి వాదన ఒకటి. కాబట్టి రవిది కంప్లీట్ గా మాట్లాడాలంటే అతను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాని దాన్ని పైరసీ చేసి ఆయన ఇచ్చేశాడు, దానికోసం ఆయన డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది నేరం. ఈ రెండింటిని కలపడానికి లేదు. ఇప్పుడు ఒక సినిమా బతికింది అని అంటే కొన్ని వందల వేల మంది అన్నం తింటారు, అంటే వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టినట్టే కదా. ఇప్పుడు దీనివల్ల ఇంకొంతమంది ఏం వాదిస్తారంటే సినిమా బాగుంది అని అంటే ఏ సినిమా ఆగదు అనేటువంటి విధంగా అంటారు. ఏ సినిమా ఆగదు అది హిట్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు సినిమా బాగుంటాయి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్. ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో మనం మన దగ్గర చాలా ఐడియాలు ఉంటాయి. మీకు ఉదయం లేస్తే చాలా ఐడియాలు వస్తుంటాయి, నాకు చాలా ఐడియాలు వస్తుంటాయి, అన్ని సక్సెస్ అవ్వవు. మీరు కావాలంటే ఆలోచించండి, మన జీవితంలో కూడా ఏదైనా మనం ఒక పని చేయాలనుకుంటే దానికి ఒక 3-4 థాట్లు వస్తుంటాయి, వేరే వ్యక్తికి కొన్ని థాట్లు వస్తుంటాయి అదే పని మీద. మీకు ఎగ్జాంపుల్ ఏ చిన్న పని అయినా తీసుకోండి, వస్తుంటాయి. మనం ఆ పని మనకు వచ్చినటువంటి ఐడియాని బట్టి మనం దాన్ని చేస్తాం. సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. సక్సెస్ అయిందనుకోండి ఈ ఐడియాలజీకి సంబంధించి అది పర్మనెంట్ అయిపోతుంది. ఓహో ఈ పని ఇలాగే చేయాలి అని చెప్పేసి. అంటే క్రియేటివిటీ అన్ని సక్సెస్ అవుతానికి గ్యారెంటీ ఏం లేదు, కానీ దాని దగ్గర కష్టం ఉంటుంది, దానికి దగ్గర విషయము వ్యవహారాలు అన్ని ఉంటాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువ. కాబట్టి అదే రెమ్యునరేషన్ అవుతుంది, అంతే ఖర్చు అవుతుంది సినిమా తీయడానికి. ఒక కథను నమ్మి సినిమా చేస్తున్నారు అంతే. అదే హిట్ సినిమాకైనా వాళ్ళే పని, ఆ రైటర్లు వాళ్ళే పని చేసేది, రైటర్లు వాళ్ళే పని చేస్తారు, ఇంకో దానికైనా వాళ్ళే పని చేస్తుంటారు. ఆ టెక్నీషియన్స్ ఇటు, ఈ టెక్నీషియన్స్ ఇటు మారుతుంటారే తప్ప ఫెయిల్యూర్ సినిమాలో అదే టెక్నీషియన్స్ ఉంటారు, హిట్ సినిమాలో అదే టెక్నీషియన్స్ ఉంటారు. కానీ ఫెయిల్యూర్ సినిమా తీయాలని చెప్పేసి ఎవడు అనుకోడు. ఇక్కడ సినిమా తీస్తారు. ఈ సినిమా తీసి సినిమాకి దెబ్బ పడిపోతాను ఏంటి అని అంటే కనీసం ఇప్పుడు నిర్మాత బతకాలి కదా. ఇప్పుడు సినిమా ఫెయిల్ సినిమానే తీసాడు, అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులు థియేటర్లో ఉండి ఆ థియేటర్కి సంబంధించి ఆడితే ఎంతో కొంత డబ్బులు రిటర్న్ వచ్చేపండి. ఇంతకు ముందంటే రిటర్న్ ఎంతో కొంత డబ్బులు వచ్చాయి, మరీ నష్టపోయేదంటూ ఏముండదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సినిమా బాగాలేదనే టాక్ వచ్చేస్తే థియేటర్లకు జనం వెళ్ళట్లేదు అసలు. దీన్ని ఓటీటీల కారణం కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా చేసేటువంటి ప్రచారాలు, యాంటీ ఫ్యాన్స్ ఇవన్నీ కావచ్చు. అప్పుడు ఏమైపోతుంది, పెట్టినటువంటి డబ్బుల్లో కనీసం 10 రూపాయలు కూడా, 100 రూపాయలు పెడితే కనీసం 10 రూపాయలు కూడా వెనక్కి రాకపోతే అతను అప్పులు తీసుకొచ్చి కట్టిన డబ్బులు ఎట్ట కడతాడు? అంటే ఆ నిర్మాత చచ్చిపోయాడు అక్కడతోటి. అంటే ఆ నిర్మాత ఇంకో సినిమా తీయడుగా. అదే నిర్మాత సరే ఎంతో కొంత బిజినెస్ చేసినప్పుడు ఎంతో కొంత పోతుంటాయి, మళ్ళీ సక్సెస్ అవుతుంటాం. ఈ లెక్కలో బిజినెస్ కోణంలో తీసుకున్నా కానీ ఫెయిల్యూర్ అయిపోతే ఏ బిజినెస్ మ్యాన్ బయటకు వెళ్ళదు. కానీ సినిమా ఒక్కసారి దెబ్బ తగిలితారు అంటే ఈ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, నేను ఏం చెప్తున్నా అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఈ పరిస్థితుల రీత్యా ఈ ఓటీటీలు కావచ్చు, మిగతా విషయాలన్నీ కావచ్చు, సినిమా థియేటర్లకు జనం వెళ్ళకపోవడం వల్ల ఒక రూపాయి కూడా వెనక్కి రావట్లేదు. ప్లస్ ఇంకా అతని జీవితం కథమేక, ఇంకో సినిమా అతనికి దొరికేటువంటి పరిస్థితి లేదు, ఫైనాన్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాడి జీవితం సంగతి అయిపోతే ఉన్నటువంటి డబ్బులు పోయి అప్పులు పాలైపోతాడు. అంటే ఒక నిర్మాత నాశనం అయిపోయాడు. అదే నిర్మాత ఇంకొక సినిమా తీస్తే దాని మీద చాలా మంది బతుకుతారు కదా. కాబట్టి ఆయన పూర్తిగా చంపేస్తున్నారు. ఇది ప్రాబ్లం అవుతుంది. దీంట్లో పైరసీ కూడా ఒక ప్రాబ్లం అవుతోంది. ఆ పైరసీకి సంబంధించినటువంటి ఏంటంటే ఈ సినిమా పేర్లంట పైరసీలో చూసేయటం, లేకపోతే ఆ ఓటీటీలో వచ్చింది అప్పుడు చూసేద్దాంలే అనేటువంటి కోణంలో. అసలు సినిమా అసలు బాగాలేదురా బాబాయ్ అంటే ఆ పైరసీలో చూసుకోమంటున్నారు. అంటే టోటల్ గా అతను ఖర్చు పెట్టి వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు వాళ్ళు పెట్టుకుని వీళ్ళు పెట్టుకుని ఆ హీరో డేట్లు తీసుకొని ఈ డైరెక్టర్ డేట్లు తీసుకొని అది చేసి ఇది చేసి మొత్తం సినిమా తీసుకుని బయటకు వస్తే వీళ్ళందరూ కలిసి ఆ సినిమాని చంపేస్తుంటే దానికి తోడు ఈ రవి అనేటువంటి వ్యక్తి యాడ్ అయిపోయి ఆ సినిమాని పైరసీ చేసి వదిలేస్తే టికెట్ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి మేము ఎంకరేజ్ చేస్తాము, రవి అనేటువంటి ఆయన గ్రేట్ అనేటువంటి విధంగా మాట్లాడుతుంది. ఎంతవరకు న్యాయం అవుతుంది? అంటే మైండ్ సెట్ అనేది ఎంత దారుణంగా ఉంచుకోండి. అంటే ఉన్నటువంటి ప్రాబ్లం ని రవిని కలిపేశారు. అంటే ఒక నేరాన్ని ప్రాబ్లం రెండు కలిపేసి ఇదే నిజం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది కరెక్టే అసలు? ఇది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే నిర్మాత బతుకున్నంత వరకు మాత్రమే సినిమా ఇండస్ట్రీ బతుకుంటుంది. సినిమా ఇండస్ట్రీ మాత్రం బతుకుంటే దాని మీద 100 మంది 1000 మంది అన్నం తింటారు. అంటే వాళ్ళ కడుపు మొత్తం కొట్టినట్టే కదా ఈ రవి అనేటువంటి వ్యక్తి. ఇది గ్రేట్ ఎలా అవుతుంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, లేకపోతే ఎవరు ఇష్టం.